ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం డాండ్రఫ్ను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా నివారించుకోవాలి అనే అంశాలని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఎస్ కమలాకర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది కామన్ ప్రాబ్లంగా ఉంది. అయితే హెయిర్ ఫాల్కి ప్రధాన కారణంగా డాండ్రఫ్ మనం చెప్పుకోవచ్చు. డాండ్రఫ్ పట్టు ఉంటే ఈజీగా హెయిర్ ఫాల్ అనేది జరిగిపోతుంది. అసలు డాండ్రఫ్ను నివారించుకునేందుకు మనకి ఎటువంటి ఇవి ఉన్నాయి సార్, అంటే మార్గాలు ఏమి ఉన్నాయి? ప్రైమరీ స్టేజ్లో ఉండే డాండ్రఫ్ అంటే అప్పుడే వస్తుంది. డాండ్రఫ్ చిన్న పొట్టులాగా రాలుతూ ఉంది, కొద్ది దురద వస్తుంది అంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పే హోమ్ రెమెడీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. కానీ షాంపూస్ ఎక్కువ యూజ్ చేయకుండా, కెమికల్ షాంపూస్ ఎక్కువ యూజ్ చేయకుండా కుంకుడికాయ అయినా శీకాకాయ అయినా వాడుకుంటే చాలా మంచిదండి. ఓకే. ఇప్పుడు ఈ డాండ్రఫ్ నివారణకు ప్రైమరీ స్టేజ్లో ఉండే వాళ్ళకి ఎటువంటి పదార్థాలు కావాలి డెమోకి అనేది మీకు ఇప్పుడు నేను చెప్తానండి. దీనికి మేజర్గా కావాల్సిన పదార్థాలు అండి, ఎగ్ వైట్ అండి మెయిన్, నెక్స్ట్ ఒక లెమన్, ఒక పావు స్పూన్ పెరుగు, హనీ, కొబ్బరి నూనె అండి, ప్యూర్ కొబ్బరి నూనె అండి. ఓకే. ఈ పదార్థాలు ఉంటే ఒక ప్యాక్ వేసుకోవాలండి హెయిర్ ప్యాక్లో. అవునండి. వీక్లీ ట్వైస్ వేసుకొని కుంకుడికాయ అయినా శీకాకాయతోనైనా షాంపూ, అదే కుంకుడికాయ శీకాకాయ వీటితోనే తలకి స్నానం చేసుకుంటే ఈ డాండ్రఫ్ అనేది పోతుంది. అయితే ఈ ప్యాక్ వేసుకునేటప్పుడు కొద్దిగా హెయిర్ అనేది బాగా ట్రిమ్ చేసుకోవాలి. అంటే చిన్నగా ట్రిమ్మింగ్ చేసుకుంటే, ఎందుకంటారు, లోపల వరకు పట్టాలండి. ఈ డాండ్రఫ్ అనేది స్కాల్ప్ నుండి ప్రొడ్యూస్ అవుతుంది. సో స్కాల్ప్కి కంపల్సరీగా ఈ మెడిసిన్ అనేది తగలాలి వెళ్ళి. నార్మల్గా హెయిర్ ఎక్కువ ఉందనుకోండి, స్కాల్ప్ వరకు రీచ్ అవ్వదు. సో అందుకు చిన్నగా కట్ చేసుకుంటే కంపల్సరీగా ఈ డాండ్రఫ్ని తగ్గించుకోవచ్చు. కొద్ది నెలల్లోనే మొత్తం అంతా డాండ్రఫ్ పోతుంది. ఫస్ట్ ఓన్లీ ఎగ్ వైట్ ఒకటి తీసుకోవాలండి. ఇట్లా ఎల్లో పడకుండా చిన్న హోల్ పెట్టుకొని తీసుకుంటే అయిపోతుంది. దీంట్లో ఒక పావు స్పూన్ పెరుగండి, ఎక్కువ వేసుకోకూడదండి, కొద్దిగా వేసుకుంటే చాలు. ఇది బాగా మిక్స్ చేయాలండి, క్రీమీలో వచ్చినట్టు వరకు మిక్స్ చేయాలి. ఓకే. తొందరగా కలవదండి, బాగా మిక్స్ చేసుకోవాలి. సార్, అసలు ఈ డాండ్రఫ్కి కారణం ఏంటి సార్? అసలు డాండ్రఫ్ పట్టడానికి డ్రై స్కిన్ అండి, మెయిన్లీ డ్రై స్కిన్ వల్ల వస్తుందండి. తినే ఐటమ్స్ అండి, ఫ్రైడ్ ఫుడ్ అంటే డ్రై ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఆ ఇబ్బంది అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకొకటి, కొంతమంది డస్ట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారండి, కానీ వాళ్ళు వచ్చి తలకు స్నానం చేయరు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వీక్లీ వన్స్ అట్లా చేసుకుంటారు. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే డే బై డే స్నానం చేసుకుంటే ఈ డాండ్రఫ్ సమస్య నుండి బయటపడతారు. డాండ్రఫ్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి డ్రై డాండ్రఫ్ ఉంటుంది, 2 వెట్ డాండ్రఫ్ ఉంటుంది. అంటే గోరుతో ఇలా గీకితే జిగురుగా వస్తూ ఉంటుంది వెట్ డాండ్రఫ్. డ్రై డాండ్రఫ్ అంటే పొట్టులాగా షర్ట్ పైన రాలుతూ ఉంటుంది. చూడండి, ఇట్లా బాగా కలిసేంత వరకు చేయాలండి. లేదా బ్లెండర్ ఉంటే మీరు బాగా మిక్స్ చేసుకోవచ్చు. నేను స్పూన్తోనే చేస్తున్నాను. ఇంకా బాగా మిక్స్ అయిపోయి క్రీమ్ కలర్లోకి మారిపోవాలి. క్రీమ్ కలర్లోకి మారింది కదండి, ఇంకా మారిపోవాలండి, ఇంకొద్దిగా ఉన్నది. ఇందులో ఒక స్పూన్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయినా ఆలివ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఇది ఓన్లీ మాయిశ్చరైజేషన్ పర్పస్ అండి. ఓకే. నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ తేనె అండి. సార్, ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది, అసలు తేనె అనేది హెయిర్కి తగలకూడదు, కలర్ చేంజ్ అవుతుంది అని అంటారు. కరెక్టేనా? అది ఎక్కువ మొత్తంలో రాసుకుంటే కొద్దిగా చేంజెస్ కొంతమంది పర్సన్ అంటే పిత్త ప్రకృతి పర్సన్స్లో ఉంటుందండి. అది నార్మల్గా కఫ వాత ప్రకృతి పర్సన్స్కి అంత ఎఫెక్ట్ ఏమి చూపించదండి. ఓకే. తేనె రాసుకుంటే తొందరగా డాండ్రఫ్ అనేది క్లియర్ అవుతుందండి. ఫస్ట్
తేనెకి అంత మంచి గుణం ఉంటుంది, డాండ్రఫ్ను పూర్తిగా తగ్గించేస్తుంది. మా పేషెంట్ చాలా మంది ఓన్లీ ప్రిపరేషన్ లేకుండా తేనె ఒకటే రాసుకొని డాండ్రఫ్ను తగ్గించుకుంటారు. లిక్విడ్గానే ఉంటుందండి, దీన్ని ఇట్లానే అప్లై చేసుకోవాలి. ఓకే. స్కాల్ప్ ఉంటే ఈజీగా, అంటే హెయిర్ లేకుండా స్కాల్ప్ ఉంటే ఈజీగా మసాజ్ చేసి వచ్చండి. దీన్ని హెయిర్ ఉన్న వాళ్ళకి కొద్దిగా లోపల వరకు ప్రెజర్ పెట్టి చేయాల్సి వస్తుంది. జస్ట్ నెయ్యిలాగా ప్రిపేర్ అయిపోద్దండి. యాక్చువల్గా పెరుగు పుల్లగా ఉందనుకోండి, లెమన్ అంత అవసరం ఉండదండి. నార్మల్గా లెమన్ వేసుకుంటే ఈ డాండ్రఫ్ తర్వాత ఇచ్చింగ్ అనేది నార్మల్గా పోతుందండి. ఓకే. చిన్న లెమన్ వేస్తానండి. ఓకే. మీకు ఎట్లా అప్లై చేయాలనేది డెమో చూపెడతానండి. ఓకే. ఇదిగోండి ఇప్పుడు డెమో చూపెడతామండి, ఎట్లా అప్లై చేయాలి, స్కాల్ప్కి ఎట్లా అప్లై చేయాలి అనేది. ఓన్లీ ఫింగర్ మసాజ్ చేసుకుంటూ ఉండాలండి. 15 to 20 minutes అట్లా చేస్తూ ఉండాలండి. ఓన్లీ ఫింగర్స్తోనే, ఇది లిక్విడ్ లాగే ఉంటుంది. స్కాల్ప్ మొత్తం అప్లై చేసుకోవాలండి. ఓకే. లోపల వరకు వెళ్ళాలమ్మా. ఫింగర్స్తోనే మంచిగా మసాజ్ చేయాలి. అట్లా అని చేస్తే స్కాల్ప్ వరకు వెళ్తుందండి. అక్కడ ఉండే డాండ్రఫ్ని అంతా క్లియర్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు లెమన్, హనీ ఇవన్నీ కూడా డాండ్రఫ్ తగ్గించడానికి చాలా మంచిదండి. సో ఈ మసాజ్ అనేది కంప్లీట్ అయినంత వరకు ఎంత, ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలంటారా? అవునండి, మసాజ్ 15 to 20 minutes చేయాలండి. ఫస్ట్ చేసిన తర్వాత ఒక 40 minutes వరకు ఉంచుకుంటే చాలా మంచిదండి. అది డ్రై అవ్వడానికి చాలా టైం తీసుకుంటుందండి. పూర్తిగా డ్రై అవ్వకుండా నార్మల్ మసాజే 20 minutes పడుతుంది కాబట్టి ఒక 40 minutes వరకు ఉండి తర్వాత షీకాకాయ అయినా కుంకుడుకాయతోనైనా స్నానం చేసేయాలి. ఇట్లా వారానికి 2 times చేసుకుంటే ఒక 2-3 months కంటిన్యూస్గా చేసుకుంటే డాండ్రఫ్ అనేది ప్రైమరీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి పోతుంది. ఓకే. ఇంకా ఎక్కువగా ఉన్నవాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం చాలా మంచిది. ఓకే. సో డాండ్రఫ్ కంట్రోల్కి అయితే ఈరోజు ఒక చక్కని డెమో రూపంలో మాకు హెయిర్కి సంబంధించిన ఒక ప్యాక్ని మాకు పరిచయం చేశారు సార్. థ్యాంక్ యూ.